హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫర్ ద ఫస్ట్ టైం నేను ఏ రోజు వ్లాగ్ ఆ రోజు ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు. సో ఇది నిన్న థర్స్డే అనమాట. థర్స్డే ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇట్లా మొక్కల దగ్గర చిన్న చిన్నగా అంత గ్రాస్ వచ్చేసింది. సో అది కొంచెం తీస్తూ ఒక చిన్న బిట్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇంకా ఫర్దర్గా వస్తే మొత్తం దానికి తోడు ఫ్రైడే అస్సలైతే సాధ్యమైనంత వరకు క్యాప్చర్ చేసి మొత్తం ఎడిట్ చేసి ఆ రోజే అప్లోడ్ చేయాలి అన్నట్టుగా కూర్చొని వచ్చిన తర్వాత మొత్తం ఎడిట్ చేసుకుంటూ కూర్చొని సో ఫైనల్గా అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇదంతా థర్స్డే అనమాట. ఆ రోజు ఈవినింగ్ పిల్లలు రాగానే రైస్ పెట్టేసి చక్కగా కూర్చొని వాళ్ళ హోంవర్క్స్ అవన్నీ ఫినిష్ చేసుకుంటూ ఉన్నారు. సో ఒకసారి చూడండి ఇల్లంతా ఎలా ఉందో. సో అయితే మార్నింగ్ వాటర్ పెట్టుకున్నానండి నేను బాత్ చేద్దామని చెప్పేసి. నీళ్ళు కూడా చల్లగా ఉన్నాయని అస్సలు కుదరలేదు. సో ఏంటి అంటే మొక్కలు కొట్టేస్తున్నారనమాట. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా. సో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా ఉండాలని చెప్పేసి. అయితే ఇదంతా ఇక ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ అలా అలుకు చల్లేసి నీట్గా అలా ముగ్గేసేసాను. ఆ చిన్న క్లిప్ మా పాప తీసింది. ఇక కొప్పు సరి చేసుకొని కిచెన్లో పడిపోయాను అనమాట. ఆల్మోస్ట్ రైస్ అసలు రాత్రిది తిననే లేదు పిల్లలు. అన్నం అంతా అలాగే ఉండిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ ఇంకా టమాటా పప్పు దానికి తోడు ఉన్న రైస్తోని టమాటా రైస్ చేసేద్దామని అట్లా స్టార్ట్ చేసేసాను. ఈలోపు మా బాబు కూడా ఫ్రెష్ అప్ అయిపోతే జస్ట్ అట్లా దేవుడి రూమ్ తుడిచినాన మిగిలింది దీపారాధన అంతా నేను చేసుకొని వెళ్ళిపోతానంటే వాడు కూడా పొద్దున్నే స్టార్ట్ అయిపోయాడు అనమాట. ఇక మార్నింగ్ అంతా హడావుడి అండి. సో సాధ్యమైనంత వరకు అన్నీ క్యాప్చర్ చేసుకొని ఎట్లయినా అసలు ట్రై చేద్దాము. సారీ, ఏ రోజు వ్లాగ్ ఆ రోజు అప్లోడ్ చేయటానికి అవుతుందా, వన్ డే అన్న కుదురుతుందా లేదా అన్నట్టుగా నేను ఇంక ఈరోజు అయితే మొత్తం ఎడిటింగ్ ప్రాసెస్ అంతా పెట్టుకున్నాను అనమాట. సో నేను అలుకు చల్లి బయట మెట్లన్నీ తుడుచుకొని పార్కింగ్ అంతా తుడుచుకొని వచ్చేసరికి తను చక్కగా టమాటాలు కోసేసి అన్నమంతా కలిపేసి చక్కగా పెట్టిందనమాట. తద్వారా నాకు పని కూడా వర్క్ తొందరగా అయిపోతుంది అనమాట. దానికి తోడు ఫ్రైడే అంటే కంప్లీట్గా టెన్షన్ ఉంటుంది. రెగ్యులర్గా దేవుడికి దీపారాధన అనేది చెయ్యలేము. అట్లీస్ట్ వారంలో ఒక్క రోజైనా ప్రశాంతంగా ఎంతో కొంత టైం కేటాయించి దీపారాధన చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈవినింగ్ అయితే అస్సలు ఓపిక ఉండదు. చాలా టైర్డ్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఉన్న టైంని సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ చేసుకొని ఆ వంక ఈ వంక పెట్టుకోకుండా ప్రాపర్గా ఇలాగే సెట్ చేసుకొని చేయాలి అన్న ఇంటెన్షన్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎలా కుదురుతుందో నాకున్న టైం షెడ్యూల్లో అలాగే నేను దేవుడికి అంతో ఇంతో దీపారాధన చేసుకొని చేయడానికే ప్రయత్నం చేస్తానన్నమాట. సో ఇందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ రూల్స్ కానీ సో పట్టించుకోను. మనకున్న టైం అంతే. సో ఇక్కడ టమాటాలు ఎక్కువ కోసేసింది. తద్వారా ఏమైందంటే ఇంకా అవి వేస్ట్ అయిపోతాయని సరిపడినంత వాటికి వేసేసి ఎక్సెస్ వాటర్ అంతా అందులో వంపేసి మిగిలినవి తీసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడదాం నెక్స్ట్ డేకి యూజ్ అవుతాయని చెప్పేసి నేను చేస్తున్నాను. డ్రాబ్యాక్ ఏంటి అంటే మస్టర్డ్ ఆయిల్ ఒక్కటే ఉంది నా దగ్గర. అండ్ పల్లి నూనె కానీ లేకపోతే గోల్డ్ డ్రాప్ ఆయిల్ కానీ కంప్లీట్గా అయిపోయాయి అనమాట. సో ఎలాగో కుదరదు. ఆ రోజు థర్స్డే ఫ్రైడే కాబట్టి ఫ్రైడే సాటర్డే అస్సలు కుదరదు, తెచ్చుకోను అనమాట. అండ్ సండే తెచ్చుకుందాంలే అని ఇగ్నోర్ చేసేసి ఇంకా అలా ఉన్న ఆయిల్తోనే అడ్జస్ట్ చేసేసి టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను. చూసారా అస్సలు ఎంత ఫ్రైడే రోజే ఏదో ఒకటి ఎక్స్ట్రా పని అనేది పడుతూ ఉంటుంది. నార్మల్గా అయితే రైస్ లేకపోతే కర్రీ వండేసి అలా పడేసి వెళ్ళిపోతాము. బట్ వర్క్ ఉన్నప్పుడే ఇంకొక వర్క్ ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దానికి తోడు నేను 5:30కి లేచానండి. మామూలుగా అయితే ఫ్రైడేస్ టైంలో 4:45కి కానీ లేకపోతే ఎగ్జాక్ట్గా 5కి కానీ అట్లా లేస్తూ ఉంటా. బయట వర్కే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సో అయితే ఎర్లీగానే లేవడానికి ప్రయత్నం చేస్తా ఫ్రైడే రోజు. అంటే అది కాక నాకు ఆ రోజు లేట్ అయిపోయింది. ఇక్కడ చూసారా కంగారులో
ఒక ప్లేట్ పెట్టబోయి ఒక ప్లేట్ పెట్టేసాను. అదేమో అందులో పడిపోయింది. సో, అనుకున్న టైంకి వర్క్ అవుతదా? కాదా? అని టెన్షన్‌గా వర్క్ చేసుకుంటూ సైమల్టేనియస్‌గా ఇంక పప్పు కూడా అవతల పొయ్యి మీద వేసేసి అట్లా విజిల్ పెట్టేసుకున్నా. చక్కగా టమాటా పప్పు అంటే నాకు క్విక్‌గా అయిపోయే రెసిపీస్ చూజ్ చేసుకుంటాను. ఎప్పుడైనా వర్క్ ఉంది లేకపోతే ఫ్రైడేస్ రోజు అన్నప్పుడు. సో, ఎంత చూజ్ చేసుకున్నా గానీ ఇదిగో ఇట్లా అన్నం మిగిలిపోయినప్పుడు మళ్ళీ ఏదో ఒకటి దాన్ని రీమోడల్ చేయక తప్పదు. సో, అట్లా టమాటా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. కాకపోతే మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల సో, నాట్ బ్యాడ్ రైస్ అయితే నేను తినున్నాను కాబట్టి సో, ఓకే అయిపోయింది టేస్ట్. పిల్లలు కూడా ఇంకా స్నాక్స్‌కి ప్రిఫర్ చేయొచ్చు అన్న లెక్కలో నేను అది పోపు పెట్టేశాను టమాటా ఏసేసి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అన్నీ దూసి ఏసేస్తున్నానండి. సో, ప్రాపర్‌గా కుకింగ్ అంటూ ఏమీ లేదు. కరివేపాకులు, ఆనియన్స్, గార్లిక్ వాటెవర్ ఇట్ మొత్తం గుమ్మరిచ్చేసాను. సో, టేస్ట్ అయితే బానే ఉంది. సో, బానే ఉంది అంటే ఇట్స్ వెరీ గుడ్. కాకపోతే ఏంటంటే టైం అవుతున్న కంగారులో అలా పడేయాలి కాబట్టి పడేస్తున్నాననమాట. ఎంత క్విక్‌గా చేసినా, ఎంత ప్రాపర్‌గా మనం సెట్ చేసుకొని హడావుడి లేకుండా కొంచెం పూజ చేద్దామంటే, మనసు అక్కడికి వెళ్ళేసరికి చాలా యాంత్రికంగా అయిపోతుందండి. అస్సలు మైండ్ అయితే కనీసం ఒక 5 మినిట్స్ కూడా నిలపలేకపోతున్నాము. అయ్య బాబోయ్! టైం అయిపోతుంది. కుండలు కడగాలి. మళ్ళీ కుండలు కడిగిన తర్వాత దీపారాధన చేయాలి. ప్రసాదం పెట్టామా లేదా? తుడిచానా లేదా? ఇంతే అయిపోతుంది. సో, దానికంటే కూడా బెటర్ ఆప్షన్ నాకైతే మనసుకి ఆల్మోస్ట్ నేను 3 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఎనీ వర్క్, ఎనీ టైమ్ ఎక్కడున్నా గానీ మనసుకి ఒక దైవనామ స్మరణ పట్టుకొని అలా మనసులో స్మరించుకుంటూ ఉంటే సో, మనకి యాంత్రికంగా చేసే ఈ పూజ వీటన్నిటికంటే కూడా చాలా రిలాక్స్‌గా అనిపిస్తది. అలా అని చెప్పి అసలు పూజలు చేసుకోకుండా, దేవుడికి దీపారాధన చేయకుండా, ఇంట్లో దీపారాధన వెలిగించకుండా అస్సలు ఉండకూడదండి. మనసు ఏదో ఒక రోజు లగ్నం చేస్తాము. అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ టైమ్ అండ్ వర్క్ అండ్ సిట్యుయేషన్స్ అనమాట. సో, అలా ఉన్నప్పుడు యాంత్రికంగా చేసినా, పరిగెడుతూ చేసినా, ఎలా చేసినా గానీ భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు. సో, మన ఇంటెన్సిటీని అండ్ మన ఇంటెన్స్‌ని గుర్తిస్తారనమాట పరమాత్మ ఎప్పుడూ కూడా. సో, దాన్ని మైండ్‌లో పెట్టుకొని మీరు ఎలా చేసినా కానీ ఒక దైవనామ స్మరణ మీకు ఇష్టమైన దైవాన్ని, ఆ నామాన్ని జపించుకోవడం అయితే మర్చిపోకండి. సో, ఇకపై అలవాటు చేసుకోండి. ఒకవేళ అలవాటు లేకపోయినా గానీ, మనల్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నా, తొందరపాటుతనాన్ని తగ్గించాలన్నా, మనల్ని మనగా నిలబెట్టాలన్నా ఒక్క దైవనామ స్మరణ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఓన్లీ వాటి కోసమనే కాదు, ఎంతో కొంత ఆధ్యాత్మికంగా ఈరోజు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 4 మాటలు నాకు తెలిసిన విధంగా మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను అంటే కంప్లీట్‌గా ఫస్ట్ పరమాత్మ రూపంలో ఉండే మన పేరెంట్స్, అమ్మ, నాన్న, ఆ తర్వాత ఇక భగవంతుడే మనకి అన్నీ. సో, ఆ నాయన అనుగ్రహం లేనిది ఏది ముందుకెళ్ళదు, ఏది జరగదు. సో, సమ్‌టైమ్స్ ఇట్స్ బ్యాడ్ టైమ్. మన కర్మ, మనం పూర్వజన్మ సుకృతం అంటాం కదా! అప్ అండ్ డౌన్స్ వాటెవర్ వస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒడ్డున పడేస్తారనమాట. సో, దాన్ని గట్టిగా నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసారా ఒకటే పరుగులు. ఆల్రెడీ మార్నింగ్ లేచినప్పుడు పార్కింగ్ కూడా మెట్లతో పాటు మాప్ పెట్టేస్తాను. అయినా మనకి ఎక్కడో కొంత ఉంటది కదా పురుగు, అది మెదులుతూ ఉంటది. సో, మళ్ళీ డస్ట్ వచ్చిందని చెప్పేసి ఎలాగో ఇల్లు మాప్ పెట్టాం కదా అని మళ్ళీ మాప్ పెట్టేస్తున్నాను. సో, ఇంకిక్కడ చక్కగా కుండలన్నీ కడిగేస్తున్నాను. యాక్చువల్‌గా అయితే బిఫోర్ డే కడగాలి. బట్ కుదరనప్పుడు ఏం చెయ్యలేము. చెప్తున్నాను కదా! ఏదో ఒకటి వంక కుదరలేదని డ్రాబ్యాక్ పెట్టుకునేదానికంటే అలా రుద్దేసుకొని, చేసేసుకొని ఒక్క దీపారాధన చేసుకుంటే మన మనసుని శుద్ధి చేసుకున్నట్టే. భగవంతుడి ఇల్లు ఏదైతే ఉందో గది దాన్ని శుభ్రం చేసి అందులో దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న మకిలని ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని ఒక చిన్న జ్యోతిని వెలిగించుకున్నట్టే లెక్క అనమాట. సో, ఇది నా వ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. నా వర్క్ గానీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఐ థింక్ సో. ఇది అనమాట నా వ్లాగ్స్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే
నిన్న పెట్టిన నవవ్యాకృతి మీనింగ్ అనేది ఎంతమంది చూసారు? ఎవరికి ఎలా అనిపించింది అనేది ఒకవేళ చూసుంటే ఐ హోప్ ఒక చిన్న కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. సో ఏంటి అంటే ఐ నో దట్ ఎందుకు అంటే నా థంబ్‌నెయిల్స్ కానీ అన్నీ చూస్తే ఓహ్! నో! వాట్? హౌ? అయ్యో! షిట్! ఈ టైప్ ఆఫ్‌లో అస్సలుండవనమాట. ఏది పెట్టినా కానీ నార్మల్‌గా ఏదో ఒక చిన్న ఫోటో క్లిప్స్ పెట్టుకోవడము, జస్ట్ మనం చెప్పే టైటిల్‌కి సంబంధించి ఏమంటారు వ్లాగ్‌కి సంబంధించి ఆ టైటిల్‌ని క్రియేట్ చేసి అలా పెట్టడము. ఓహ్! నో! అన్నట్టుగా అట్లాంటి టైప్ ఆఫ్‌లో నా యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అసలు ఉండనే ఉండవు కాబట్టి సో టేక్ సమ్ టైమ్. బట్ ఏదేమైనప్పటికీ వాచ్ టైమ్ అనేది పెరుగుతుంది. వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అడగాల్సొస్తుంది. సో ఏదున్నా కానీ మీకేదన్నా అనిపించిందా? సో గుడ్ ఆర్ బ్యాడ్ మీకెలా అనిపించిందనేది తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకైతే ఒకటే హడావుడండి అస్సలు. సో దానికి తోడు ఏంటంటే ఇక్కడ బాగా గాలొచ్చేస్తుంది. దీపారాధన అస్సలు నిలవడం లేదనమాట. సో అప్పటికి ఒక చిన్న చెక్క ముక్క తెచ్చి మళ్ళీ అడ్డం పెట్టాను. సో అయినప్పటికీ కూడా దీపారాధన అనేది కొండెక్కిపోతూనే ఉంది. సో టెన్షన్ లేకుండా చేశాం కాబట్టి నో ప్రాబ్లమ్ అనమాట. అండ్ ఇక్కడ కొన్ని పూలు మళ్ళీ సాటర్డే కోసమని ఉంచుకున్నాను. దేవుళ్ళందరికీ పూలు అలంకరించుకొని అట్లా గబగబా దీపారాధన చేసేసుకొని నా వర్క్ అనేది ఫినిష్ చేసుకున్నాను. కమింగ్ టు బ్యాక్ ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి అట్లా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. సో ఇన్ని రోజులు సమ్మర్ నడిచింది కాబట్టి ఆల్మోస్ట్ నైటీల మీదే ఉంటాయి నా వ్లాగ్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ టైం ఇంకా కొంచెం పిచ్చి పిచ్చిగానే ఉన్నాయి అన్ని వ్లాగ్స్. కొంచెం నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి కనపడదాం అన్నట్టుగా ఇట్లా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం వెదర్ కూడా అప్పుడప్పుడే కూల్ అవుతుంది. సో అందుకని చెప్పేసి పిల్లలు కూడా ఇంకా ఉన్నారు కదా అని మార్నింగ్ మిగిలిన కాసిన టీలో కలిపేసి చక్కగా టీ పెట్టేసుకొని ఇట్స్ టీ టైమ్ అనమాట. యాక్చువల్లీ నాకు సమ్మర్లో నేను 2 టైమ్స్ అస్సలు కన్జ్యూమ్ చేయను టీ అయితే. ఓన్లీ 1 టైం, అది కూడా మార్నింగ్ అనమాట. వెదర్ కూల్గా ఉంటే టీ తీసుకుంటా. అదర్వైజ్ లేదు అంటే అస్సలు టీ తీసుకోను. అండ్ వెదర్ చేంజ్ అయింది కాబట్టి సో 2 టైమ్స్ కింద టీ అనేది తీసుకుంటాను. సో అదనమాట సంగతి. ఇంకా టీ పెట్టేసుకొని పిల్లలకి కూడా టీ ఇచ్చేసి అట్లా ఒక చిన్న క్లిప్ తీసుకొని బాక్సులు అన్నీ కడిగేసుకొని అట్లా నా వ్లాగ్ అనేది కంటిన్యూ చేశానండి. చాలా చిన్న వ్లాగ్. చిన్నగా బుల్లిగా ఉన్నంతలో నీట్గా ఎడిట్ చేసి అసలు కుదురుతుందా లేదా అన్నట్టుగా ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ అదే మీకు చెప్తున్నాను. సో అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి ఫర్ ద ఫస్ట్ టైం ఈవినింగ్ నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి మీకు వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఇక్కడ మా పాప చూసారా చిన్న మంకీలాగా తొంగి చూస్తుంది. సో ఇదండి నా వ్లాగ్. మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ దబాయించి కొట్టండి. అండ్ ఇంకేదైనా ఉంటే మరొక మంచి వీడియోతో కలుస్తూ లక్ష్మీరమణ గోవింద. ధన్యవాదాలండి. మరి ఉంటాను. నమస్తే.